శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 28వ తేదీ జనవరి 2025 మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా చక్కటి ఆశయ సాధనకు అనుకూలమైన సమయంగా గోచరిస్తూ ఉన్నది. గ్రహస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఊహించని విధంగా లాభాలు అందుకుంటున్నారు. అలాగే వాక్కు చాలా బావుంది. మీ మాట తీరు వల్ల మీరు అవని పనులను కూడా అయ్యేటట్టుగా చేసుకోగలుగుతారు. అంతటి చాకచక్యం మీ మాటకి ఉన్నది అని మీరు ఇప్పుడే గ్రహించగలుగుతారు. గ్రహస్థితులు అంత బావున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో ఐక్యత చాలా చాలా బావుంది. ఈ ఐకమత్యం వల్ల మీరు సమిష్టి కృషి సాధన చేత మా ఇంటి పరువు ప్రతిష్టలు బాగా ఇనుమడించాయి అనేటటువంటి భావనలో ఉంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. ఆదాయాలు పెరుగుతున్నాయి. చక్కగా ధనం లాభం రూపంలో కనిపిస్తోంది. మామూలుగా ఆదాయం రావడం వేరు, లాభం రావడం వేరు. కాబట్టి చక్కగా పెట్టుబడి ఏదైతే పెడుతున్నారో ఆ పెట్టుబడికి మీకు చక్కటి లబ్ధి కలిగే విధంగా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పూర్వం చేసినటువంటి రుణాలు చక్కగా తీర్చేసుకోగలుగుతారు. అలాగే మీరు ఎవరికైనా ధనాన్ని ఇచ్చినట్లయితే వారు కూడా మీకు చక్కగా రుణాన్ని తీర్చివేయగలుగుతారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఖచ్చితంగా ప్రయాణాలు అవుతాయి. ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగ రీత్యా చాలా సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇంకా వేరే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే స్థానచలనం విషయంలో కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ కొంచెం మీరు అలర్ట్ అయిపోతారు. ఇదేంటి ఇంత ఇబ్బంది వచ్చింది మనకి అని. అన్నీ సుఖాలే ఉండవు ఏ మనిషికైనా. ఎప్పుడన్నా ఒకటి అరా కష్టాలు కూడా పొడసూపుతూ ఉంటాయి. ఇది కష్టమని భావించకండి. దూర ప్రాంత ప్రయాణం కాబట్టి బావుంటుంది మనకి. అక్కడికి వెళ్ళి అక్కడ పనులన్నీ చక్కబెట్టుకు రావాలి. మనం అంటే ఏంటో నిరూపించుకోవాలి అనేటటువంటి ఆశయంతో, ఆ సాధనతో ముందరికి వెళ్ళండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కొంచెం సహనాన్ని ప్రదర్శించండి. అలాగే కుటుంబం విషయంలో కూడా ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఖర్చు చేయండి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా ఆదాయం ఉండడము, మరింతగా మానసికమైన సంతృప్తి ఉండడము, కొంచెం ఖర్చులు తగ్గడము జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉన్నది. గురువుగారు రాశిలోనే ఉండడంతో మీకు అనేక విధాల ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఆశీస్సులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే వాక్కు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ మాటకి తిరుగులేని విధంగా ఉంటుంది. అయితే ద్వితీయ స్థానంలోనే కుజుని యొక్క సంచారం ఉంటూ ఉన్న కారణం చేత కించిత్ జాగ్రత్తలు పడాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే మాతృవర్గ రీత్యా కూడా చిన్నపాటి ఏదైనా అనారోగ్యాలు కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ధన ఆదాయంలో అయితే లోటు ఏమీ లేదు. ధనము మీకు ప్రవాహంలా వస్తుంది. గురువుగారి ఆశీస్సులు ఉన్నంత కాలము ఎటువంటి ఇబ్బంది రాదు ఏ మనిషికైనా. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. వృషభ రాశి వారికి సాక్షాత్తు గురువుగారే రాశిలో ఉండడంతో అనేక విధాల అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది. దైవ కార్యాలు చేస్తారు. దైవ కార్యాలలో పాల్గొంటారు. ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడతారు. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. వాటిట్లలో ముఖ్యమైన పాత్రని మీరు పోషిస్తారు. మీరే స్వయంగా పెళ్లి కొడుకో లేదా పెళ్లి కూతురు అయినట్టయితే మీకే వివాహాలు కుదురుతాయి. లేదా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి కుదిరేటటువంటి అవకాశం ఉంది. అలాగే మీ బంధువర్గంలో కూడా వివాహాది శుభకార్యాలు కుదిరినప్పుడు మీరు మీ భుజస్కంధాల మీద ఆ బాధ్యత వేసుకుని చాలా చక్కగా నిర్వర్తిస్తారు. ఇది కూడా మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. చక్కటి పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సామర్థ్యం ఏమిటి అనేది 10 మందికి తెలుస్తుంది. అన్యోన్యత పెరుగుతోంది భార్యాభర్తల మధ్య. అనేక విధాలుగా మీ మానసికమైన ఉల్లాసం, సంతృప్తి పెరగడానికి ఇవన్నీ కారణమవుతూ ఉన్నాయి. ఊహించని విధంగా లాభాలున్నాయి. శుక్ర రాహువులు ఎప్పుడైతే లాభస్థానంలో ఉన్నారో అనేక విధాలుగా మీకు చాలా ఉపకారాలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే
ఏదైనా ఈసరికే కలహాలున్నటువంటి భార్యాభర్తలు ఎవరన్నా ఉన్నట్టయితే కించిత్ జాగ్రత్త వహించండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ముఖ్యమైనటువంటి వ్యాపార వ్యవహారాలలో పెట్టుబడులు పెట్టవలసొస్తే మీరు పెట్టుబడులు పెట్టవచ్చు నిరభ్యంతరంగా అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ విషయంలో గానీ, పితృవర్గ రీత్యా గానీ, మాతృవర్గ రీత్యా కానీ, ఏ రూపకంగా అయినా సంతాన రీత్యా గానీ, మీరు ఏ రూపకంగా తీసుకున్నా కొంచెం ఓర్పు కలిగి ఉండడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతోంది వృషభ రాశి వారికి. ఏదైనా మంత్రం తీసుకున్నట్లయితే మంత్ర సాధనకి చాలా చాలా అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్తూ ఉన్నాను. మరిన్ని మంచి ఉపకారాలు మీకు జరగాలి అంటే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ముందర మానసికమైన ప్రశాంతతతో పాటు అధికమైనటువంటి లబ్ధి కూడా కలుగుతూ ఉన్న కారణం చేత మీరు ఇంకా ఇంకా ప్రయోజనాలు పొందుతారు. శుభం. మిథున రాశి వారికి కొంచెం మేలైన పరిస్థితి కనబడుతూ ఉన్నట్టుగా ఉంది. అయితే మీ కృషిని మటుకు మానకండి, మీ ఓర్పుని మటుకు మానకండి. ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోండి, సంతాన రీత్యా జాగ్రత్తలు తీసుకోండి, ఉద్యోగ రీత్యా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే భార్యాభర్తల అన్యోన్యత రీత్యా పూర్వం కన్నా ఇప్పుడు మెరుగైన ఫలితాలు కనిపిస్తూ ఉన్న కారణం చేత కించిత్ జాగ్రత్త వహించండి. ఇది చెప్పదగ్గ సూచన. కొత్త వ్యాపార వ్యవహారాల జోలికైతే అస్సలు వెళ్ళవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు సూచితమవుతూ ఉన్నాయి. స్థానచలనం సూచితమవుతూ ఉన్నది. పితృవర్గ రీత్యా కాయ కష్టం అనేది తప్పడం లేదు. అన్నదమ్ముల సహాయ సహకారాలైతే అసలు ఈ మధ్యకాలంలో లేవు అనే చెప్పాలి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంది. ఆదాయం ప్రకారంగా చూసుకుంటే మునుపటి కన్నా మేలైనటువంటి ఆదాయం కనిపిస్తోంది. బాగుంది. సంతాన రీత్యా మటుకు ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగంలో కూడా ఓర్పు కలిగి ఉండాలి. అయినప్పటికీ కించిత్ మీకు ఒక ఊపిరి పీల్చుకున్నట్టుగా ఈ మాత్రం బానే ఉందిలే అనేటట్టుగా పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. వాహనాల కొనుగోలు అమ్మకాలు ఏమన్నా ఉన్నట్లయితే అవి వాయిదా వేయండి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. తలనొప్పి లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఔషధ సేవ అవసరం అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. పబ్లిక్ రిలేషన్ విషయంలో చాలా బాగుంది. రాజకీయ నాయకుల విషయంలో బాగుంది. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంది. వివాహాది శుభకార్యాలు కుదరడానికి అనువైనటువంటి కాలం మీకు వచ్చేసింది అని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఉద్యోగ రీత్యా కూడా మునుపటి కన్నా చాలా ఎక్కువ తెలివితేటలు ప్రదర్శించి, శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి మీరు అనేక విధాల మీ పై అధికారుల్ని మెప్పించే విధంగా మీ యొక్క పనితనం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దైవ కార్యాల మీద ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇక దాన ధర్మాల పట్ల కొంచెం జాగ్రత్త వహించండి అని చెప్పి మరీ తెలియచేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. తద్వారా మీకు మనశ్శాంతి ఉంటుంది. శుభం. కర్కాటక రాశి వారికి పూర్వం కన్నా చాలా మేలైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. అయితే మీకు అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. ధనము కూడా కుటుంబ సభ్యులలో ఒకరికి ధనము పెరిగేటటువంటి ధన ఆదాయాలు పెరిగేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో అనుకూలతలు కనిపిస్తున్నాయి. పూర్వం ఉన్న అనుకూలతల కన్నా ఇప్పుడు కొంచెం ధనము కూడా హెచ్చుగా వస్తోంది అనేటటువంటి ఒక కారణం చేత మరికొంత ఆప్యాయత అనురాగాలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం తగ్గుతుందో కొంచెం ఆదరణ పెరుగుతుంది. మైండ్ అంతా రిలీఫ్ అయిపోయినట్టుగా ఉంటుంది. ఏ కష్టాలు ఉన్నా కానీ కాస్త తగ్గుతున్నాయి అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. కాబట్టి కాస్త మనసు తేలికపడి నిర్మలంగా ఉండి కొంచెం స్నేహ స్వభావంగా ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతోంది. అలాగే అనుకోని విధంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. మీరు కష్టపడి చేసిన పనికి, కృషికి ఆదాయం పెరుగుతుంది. మీరు ఊహించని విధంగా ఉన్నటువంటి విషయాలకు కూడా ఆదాయం పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏ పక్క నుంచి చూసినా ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఆదాయం పెరుగుతోంది. మీరు పూర్వం చేసిన పనులకే ఆదాయం పెరుగుతోంది. ఏదైనా పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జిద్దామా అనుకుంటే ఆదాయం పెరుగుతుంది. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతోంది. ఏ రూపకంగా చూసినా కూడా ధనలబ్ధి కలుగుతూ ఉన్న కారణం చేత మీకు
ఈ రోజున చాలా చాలా ప్రశాంతంగా ఉండబోతోంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. వివాహాది శుభకార్యాలు కూడా దగ్గరకు వచ్చే విధంగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఖచ్చితంగా ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అష్టమ శని సంచార దోషం చేత ఇది ఈ అష్టమంలో శని గారు సంచరిస్తూ ఉన్నంత కాలము మీకు దూర ప్రాంత ప్రయాణాలు ఉంటూనే ఉంటాయి. కనీసం నెలకొకసారో, 20 రోజులకొకసారో అయినా కూడా మీరు వేరే ప్రాంతానికి వెళ్తారు. లేదా పొద్దున వెళ్లి రాత్రికి వచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంది. అలాంటి ప్రయాణాలు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. శనిగారి దృష్టి పడుతూ ఉంది మేషరాశి మీద. అది శనిగారికి నీచరాశి అవుతూ ఉండడం చేత ఉద్యోగానికి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు కనిపించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. కనీసం అవి ఏదో విధంగా ప్రొలాంగ్ అయిపోతూ ఉంటాయి. మీకు కాస్త మానసికంగా రిలీఫ్ ఏర్పడుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇలా పోస్ట్‌పోన్ అయినటువంటి సమస్యల వల్ల ఇప్పుడు కాదు గదా! ఎప్పుడో నెల రోజుల తర్వాత గదా! మళ్ళీ అప్పుడు ఆలోచించుకుందాంలే అనే ఆలోచన వచ్చి మీరు రిలీఫ్ అవుతారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోవడం ద్వారా మరింతగా మానసికమైన ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశికి గ్రహాల అనుకూలత కొంచెం కొంచెం పెరుగుతూ ఉన్న కారణం చేత వీరికి కొంచెం మనశ్శాంతి ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాజకీయ పరంగా లబ్ధి కనిపిస్తోంది. పూర్వం మీరు ఎవరికైతే ధనము ఇచ్చి ఉన్నారో అవి ఆ బాకీలన్నీ చక్కగా వసూలైపోయే విధంగా ఉన్నాయి. ఏదైనా మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా కొంచెం అనుకూలమైన కాలం నడుస్తోందా అంటే పూర్వం కన్నా మేలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. స్థిరచరాస్తుల వృద్ధికి కాస్త అనుకూలమైన కాలంగా కనిపిస్తూ ఉంది. మీరు కూడా కృషి చేయండి. ఏదైనా పట్టుదల పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా ఒక 6 నెలల లోపల నేను ఇల్లు కొనుక్కోవాలి, లేదా భూమి పూజకి ఏర్పాట్లు అయిపోవాలి, ఇల్లు కట్టుకోవాలి, స్వగృహ నిర్మాణము. ఇలాగ మీరు ఒక సంకల్పాన్ని చేసుకుని దాని ప్రకారం ప్రవర్తించుకున్నట్లయితే కనీసం 6 నెలల లోపల ఇల్లు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్వగృహ నిర్మాణానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. పై అధికారుల యొక్క మందలింపులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్న కారణం చేత కొంచెం ఓర్పుగా ఉండాలి. ఇప్పుడు మనం ఏమీ మాట్లాడకూడదు. వాళ్ళు కా అంటే కా అనుకోండి, కీ అంటే కీ అనుకోండి. అస్సలు ఏమీ మాట్లాడకండి. కొద్ది రోజులకి మీ పై అధికారులకే తెలుస్తుంది మీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏమిటి, మీరు మౌనంగా ఉన్నారు, అది మీకెంత బెనిఫిట్ అయింది అనేది మీ పై అధికారులు గుర్తిస్తారు అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి, భద్రపరుచుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక వివాహాది శుభకార్యాలు కొద్దిగా ఆలస్యం అయ్యే పరిస్థితి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కాస్త తగ్గే విధంగా కనిపిస్తూ ఉన్న కారణం చేత ఓర్పు కలిగి ఉండండి. ఈ చెప్పినటువంటి సూచనల ప్రకారం నడుచుకున్నట్లయితే మీకు ఇంకా మరింత బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి ఈ రోజున ప్రశాంత జీవితం అయితే ఉంది, కానీ పూర్వం కన్నా కూడా కొద్దిగా ఫలితాలు అయితే తగ్గుతున్నాయి. మరీ ఎక్కువ తగ్గుతున్నాయా అంటే అంత ఎక్కువగా ఏమీ తగ్గబోవడం లేదు. శనిగారి బలము బాగుంది, గురుగారి బలము బాగుంది. మరి 2 గ్రహాల బలము, పెద్ద గ్రహాల యొక్క బలాలు బాగున్నాయి అంటే చాలా బాగున్నట్టే లెక్క. పూర్వం చాలా బాగుంది, అదృష్టం వెన్నంటి ఉంది, నక్కని తొక్కారు, రకరకాలుగా చెప్పుకున్నాం. మీకు ఏదైతే అదృష్టం కొనసాగుతోందో అది ఖచ్చితంగా కొనసాగుతుంది, ఎక్కడ బ్రేక్స్ పడకుండా అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఊహించని విధంగా విజయావకాశాలున్నాయి. ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్లు లభించేటటువంటి కాలము. విదేశీయానాలు చేయాలి అనుకుంటే విదేశీయానానికి చక్కగా అనుకూలమైన కాలంగా కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా కనిపిస్తోంది. అలాగే భార్యాభర్తల విషయంలో ఇంకా కొన్ని అపోహలు కనిపిస్తూ ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కాస్త బాగున్నప్పటికీ కూడా కొన్ని చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని అధిగమించడానికి కొంత కృషి చేయవలసిన పరిస్థితి. సంతాన రీత్యా పూర్తిగా సంతృప్తి కలిగించేటటువంటి కాలం లేకుండా పూర్వం కన్నా కొంచెం మెరుగే, పర్వాలేదు అని మీరు అనుకునేటట్టుగా ఉంటుంది. ఉద్యోగ రీత్యా ఓర్పు కలిగి ఉండండి, వ్యాపార రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇలా అనేక విధాలుగా మీరు ఓర్పు కలిగి ఉండడం ద్వారా
ఈ కన్యా రాశి వారికి మరింత మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాహుకేతు జపం చేయించుకోవడము, దుర్గ యొక్క నామాలు పఠించడము ఇవి తప్పనిసరిగా చేయండి. మరింతగా బాగుంటుంది మీకు. శుభం. తులారాశి. తులారాశి వారికి అదృష్టవంతమైన కాలము కోసం మీరు చేసేటటువంటి కృషి అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. కుటుంబంలో ఐకమత్యం బాగుంది. ధన ఆదాయం బాగుంది. అలాగే అనుకోని విధంగా మీకు ఖర్చులు తగ్గడము, ఆదాయం పెరగడము ఈ రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ శనిగారి బలము అంతంత మాత్రంగానే ఉంది. గురు బలము అంతంత మాత్రంగానే ఉంది. కేతువు గారి బలము అంతంత మాత్రంగానే ఉంది. ఈ రకమైన పరిస్థితి వల్ల ఒక్కొక్కసారి మిగతా గ్రహాల యొక్క ఉన్నతి వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇవాల్టి రోజున మీ కృషి మాత్రమే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలని తెచ్చి పెడుతోంది. కాబట్టి కృషిని ఖచ్చితంగా చేయండి. కృషిలో ఏమాత్రం తగ్గద్దు. మీ ప్రణాళికాబద్ధమైన జీవితం వల్ల మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు 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 ఇదే మంత్రాన్ని పఠించండి. ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం మాత్రమే కాదు, లలితా సహస్రనామ పారాయణలు చేసుకోవడం వల్ల లేదా లలిత నామాలని స్తుతించుకోవడం వల్ల కూడా అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నది. ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజెప్పచ్చు. ఎప్పుడైతే గ్రహాల యొక్క స్థితులు పూర్తి అనుకూలంగా ఉన్నాయో ఏ పని చేపట్టినా లాభాల బాటలో ఉంటుంది. మానసికంగా సంతృప్తి కలుగుతుంది. ఇన్నాళ్ళు ఓర్పు కలిగి ఉన్నదానికి చక్కటి ఫలితం కనిపిస్తుంది. స్థిర చరాస్తుల వృద్ధి కనిపిస్తుంది. భార్యాభర్తల అనుకూలత కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. ఊహించని విధంగా కూడా లాభాలు పెరుగుతున్నాయి. అనేక విధాల మనశ్శాంతి పెరుగుతూ ఉన్నప్పుడు ఇక వేరే ప్రత్యేకంగా ఇది బాగుంది ఇది బాలేదని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు 5 గ్రహాల యొక్క ఉత్తమమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశికి ఉన్న కారణం చేత, గురు బలం కూడా ఉన్న కారణం చేత అనేక రకాలుగా అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. ఇదే కాలము ఇలాగే కొనసాగి మీరు సంకల్పించుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తయ్యి విజయావకాశాలను మీరు అందుకోవాలి అంటే యోగా చెయ్యండి, మీ ఇష్టదేవతారాధన చెయ్యండి. మీరు పూర్తి ఫలితాలని అందుకుంటారు. ఇలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు మనం ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలలోనూ చేపట్టిన ప్రతి పనిలోనూ పూర్తిగా మీరు సక్సెస్ సాధిస్తారు. ఆ పనులన్నీ కూడా విజయావకాశాల వైపుకే దారి తీస్తాయి అనేటటువంటి ఒక సంకల్పాన్ని మనసు నిండా పెట్టుకోండి. ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు చాలా అదృష్టంగా అద్భుతంగా ఉన్న కారణం చేత అన్ని పనులలోనూ విజయావకాశాలు ఉన్నాయి. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి పూర్వం కన్నా కొంచెం మెరుగైన ఫలితాలు వస్తూ ఉన్న కారణం చేత వీరికి మానసికమైనటువంటి ప్రశాంతత కొంచెం బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా శుభకార్యాల విషయంలో కొన్ని దగ్గరకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో మీరు ఫిల్టర్ చేసుకుని చక్కగా వివాహం నిశ్చయం చేసుకుంటారు. ఇందుకు తగుమాత్రమైనటువంటి సమయాన్ని తీసుకుంటారు. కుటుంబంలో కూడా అనేక రకాల ఐకమత్యం చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. గ్రహస్థితులు ఒక్కొక్కసారి బాగుండొచ్చు, ఒక్కొక్కసారి బాగుండకపోవచ్చు. కానీ మీ వ్యక్తిత్వం ఇంత నికార్సైనది. మీరు ఎంత కష్టపడతారు, ఎంత తెలివితేటలుగా పనిచేస్తారు, ఏ ప్రాబ్లం వచ్చినా ఎంత చక్కగా దాన్ని సాల్వేషన్లోకి తీసుకొని వెళ్తారు అనే దాని గురించి మీకు మీ సర్కిల్లో అంత తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావం ఇప్పుడు బాగా ఎక్కువగా పనిచేస్తూ మీకు కీర్తి ప్రతిష్టల్ని తీసుకొని వస్తోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మాతృవర్గ రీత్యా బాగుంది. ఇన్నాళ్ళు అసలు బాగలేదు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగుంది అని చెప్పి తెలియచెప్పుకోవడం జరుగుతోంది. అలాగే స్వగృహ నిర్మాణాలకి కూడా అనుకూలమైనటువంటి కాలం వస్తోంది. మంచి రోజులు చూసుకుని మీరు ఏ విధంగా మనము ప్రారంభించాలి అనే దాని గురించి ఆలోచించండి. అనుకూలమైనటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. ఇక సంతానం గురించి ఇప్పుడిప్పుడే ఆలోచన చేయవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మీరు రుణాలు తీర్చడానికి కొంత కష్టపడతారు, తీర్చగలుగుతారు. ఇక పై అధికారుల యొక్క మందలింపులు కొద్దిగా ఉంటాయి మీకు. వీటి గురించి కొంచెం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. మౌనాన్ని ఆశ్రయించండి.
చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ, ఇక పూర్వం కన్నా ఇప్పుడు బావుంది గాబట్టి కొంచెం మానసిక సంతృప్తి పెరిగే విధంగా ఉంది మీకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింతగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి ఇంకా ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటూ ఉన్న కారణం చేత వీరు అదృష్టవంతులు అనే తెలియచెప్పొచ్చు. తృతీయ స్థానంలో రాహుగారి సంచారం బావుంది. అలాగే పంచమ స్థానంలో గురుగారి సంచారము బావుంది. ఈ 2 అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉన్న కారణం చేత మీకు చాలా వరకు మానసిక ప్రశాంతత ఉండడమే కాదు, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడమే కాదు, సంతాన అభివృద్ధి ఉండడమే కాదు, అలాగే సంతానం వల్ల మీకు చాలా బహుళ ప్రయోజనాలు. అంటే మానసికంగాను చాలా ఆనందంగా ఉంటారు. చక్కటి అభివృద్ధి కనిపిస్తోంది అని. అలాగే ఆర్థిక పరంగా గూడా మీ పిల్లలు మీకు ఇంతో అంతో ధన సహాయం కూడా సపోర్టెడ్‌గా ఉంటూ ఉండడంతో మీ మానసికమైనటువంటి సంతృప్తి అనంతంగా ఉండిపోతుంది. ఇంక నాకేంటి నా బిడ్డలే నాకు చక్కగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేటటువంటి సంతృప్తితో ఉంటారు మీరు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ఉత్తమమైన ఫలితంగా తెలియజెప్పొచ్చు. అలాగే మంత్ర సాధనని కొనసాగించండి. మంత్రం తీసుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఉపేక్షించవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ధన ఆదాయం పెరుగుతోంది. మంచి అవకాశాలు పెరుగుతున్నాయి. అలాగే విజయాలు మిమ్మల్ని వెన్నంటి ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇలా అనేక విధాలుగా మకర రాశి వారికి చాలా బావుంది. వివాహాది శుభకార్యాలు కుదరడానికి అనుకూలమైన కాలం వచ్చేస్తోంది. సన్మాన సత్కారాలు అందుకుంటున్నారు. మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నారు. అనేక విధాలుగా మీ కృషి ఫలిస్తూ ఉన్నది. సంతృప్తికరమైన జీవితం మీకు కుటుంబంలోనూ ఉంది, ఉద్యోగ జీవితంలోనూ ఉంది, వ్యాపార జీవితంలోనూ ఉంది. అనేక విధాలుగా సంతృప్తిగా ఉండడం వల్ల చాలా చాలా మానసికమైన తృప్తితో ఉంటున్నారు అని చెప్పి తెలియజేస్తూ, శివారాధన చెయ్యండి, మరింత మేలు కలుగుతుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి పూర్వం కన్నా గ్రహస్థితుల యొక్క ఫలితాలు కొంచెం తగ్గుముఖం పట్టినట్టుగా అనిపిస్తున్నాయి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు మనకి అంత ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేయలేము. గురుబలం బావున్నట్టయితే అసలు ఏలినాటి శని యొక్క సంచార దోషం మనకి పెద్దగా ఇబ్బంది అనిపించదు. కానీ ఎప్పుడైతే ఏలినాటి శని ఉన్నప్పుడు గురువుగారి బలం లేకుండా పోతోందో 2 రకాల దుష్ట ఫలితాలు ఉంటాయి. గురుబలం లేకపోవడం వల్ల కొన్ని దుష్ట ఫలితాలు, శనిగారి బలము దుష్ట ఫలితం ఉండడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండి వెరసి మనకి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అడకత్తెరలో పోకచెక్క అని ఒక సామెత చెప్తూ ఉంటారు. ఆ కత్తెరలో పెట్టి వక్కని కట్ చేస్తూ ఉన్నప్పుడు అది కట్ కాదు, కానీ కట్ చేయాలి. ఎంత కష్టమైనటువంటి పరిస్థితి. అలాగా అడకత్తెరలో పోకచెక్క అనేటటువంటి సామెత ఇక్కడ కుంభరాశి వారికి చెప్పొచ్చు అనమాట. ఇలాంటి పరిస్థితి ఉంటూ ఉన్నప్పుడు ఏ పని చేసినా వాళ్ళకి విజయం లేకపోవడం వల్ల వాళ్ళకి అనేక రకాలుగా చికాకులు కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి గ్రహస్థితులు అలాగే ఉంటాయి. అలాంటప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. కృషిని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఇంకా కృషిని చేస్తూ వెళ్ళాలి. ఇదే చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు మానసికమైనటువంటి ధైర్యంతో ఉండండి. ఇవి అతి కొద్ది రోజులే ఈ గ్రహస్థితులు. ఆ తర్వాత చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి మీకు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక శివారాధన చేయండి. అలాగే శనిగారికి కూడా ఒక్కసారి తైలాభిషేకం చేయండి. మరిన్ని మంచి అవకాశాలు మీకు వస్తాయి. ఏ విధంగా చూసినా కూడా సంతృప్తికరమైన జీవితం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఈ మధ్య కాలంలో మనము జాగ్రత్తగా ఉండండి. బాలేదు, కొంచెం కృషిని పెంచాలి, దైవాన్ని నమ్మాలి, దైవారాధన చేయాలి, ఇంటి ఇలవేల్పుకి పూజ చెయ్యండి, నవగ్రహాల స్తోత్రాల పారాయణలు చేయండి. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చాం చాలా కాలంగా. కానీ ఇవాల్టి రోజున 4 గ్రహాల యొక్క ఉనికి అత్యుత్తమంగా ఉంది. ఇంత అద్భుతమైన స్థితులు ఈ మధ్య కాలంలో అయితే రాలేదు. ఇప్పుడు వచ్చాయి అంటే వెనకటి పరిస్థితుల కన్నా భిన్నంగా కొంచెం శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి కాలం వచ్చింది అని చెప్పి తెలియచెప్పుకోవడం జరుగుతోంది. దశమ స్థానంలో చంద్రుడు చాలా చాలా బాగున్నారు. ఏకాదశంలో రవి బుధులు బాగున్నారు. రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అంటే శుభకార్యాలలో పాల్గొంటారు. శుభకార్యాల పరంపర ప్రారంభమవుతోంది. అలాగే శుభకార్యాల పట్ల మీరు కొంత ధనాన్ని కూడా వినియోగం చేస్తారు.
అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యంలో కూడా కొంచెం మార్పులొచ్చి అనారోగ్యం నుంచి కోలుకొని తిరిగి ఆరోగ్యవంతులు అవుతూ ఉంటారు. ఊహించని విధంగా లాభాలుంటాయి. అనుకోని విధంగా ధనము లబ్ధి కలిగి మీకు చాలా ప్రశాంత జీవితం వస్తుంది. మంచి యోగం గూడా ఉంది. లాభస్థానంలో బుధాదిత్య యోగము. అలాగే దశమ చంద్రుడు అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలను ఇస్తాడు. మీ ఉద్యోగ జీవితంలో ఎటువంటి కష్టం ఉన్నా కూడా దాన్ని మీరు సునాయాసంగా జయించగలిగేస్తారు. ఇక ఏ విషయంలో అయినా తీసుకోండి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో పూర్వం కన్నా ఇప్పుడు కొంచెం మేలు, పర్వాలేదు, మంచి పరిస్థితులే వస్తున్నాయి. ఈ రకంగా క్రమేణా మీకు ఇంకా మంచి శుభ ఫలితాలు పెరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గ్రహస్థితులు ఇప్పుడు మంచిగా వచ్చాయి కాబట్టి శుభ ఫలితాలు అనుకూలంగా వస్తున్నాయి. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు మటుకు మానకండి. అలాగే మీ ఇంటి ఇలవెల్పుని పూజించండి. అనేక విధాలా మీకు మనశ్శాంతి పెరుగుతుందని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.